మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈవెంట్ కండక్ట్ చేసినందుకు. అని థ్యాంక్ యూ సో మచ్ సార్, గణేష్ సార్, మమ్మల్ని నమ్మి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు సపోర్ట్ చేసినందుకు, ఈవెంట్ కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అమ్మ హ్యాపీయా? మా మమ్మీ హ్యాపీ. మా మమ్మీ నా కెరీర్ గురించి చాలా టెన్షన్ పెట్టుకుంటే ఈ సినిమా అవుతుందా కానీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సార్. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు మాటలు రావట్లే, వస్తుంది అందరు మీరే చూసి చెప్తారు ఎట్లుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ దత్తా సార్. మాకు ఇంత మంచిగా, నేను అక్కడ సోలాపూర్ వచ్చినందుకు, నన్ను ఇంత మంచిగా చూసుకున్నందుకు. యాక్చువల్గా సోలాపూర్ నాకు ఒక రెండో ఇల్లు, నాకు సెకండ్ హోమ్ అది. నాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ, నాకు టెక్నీషియన్స్ కాదు, నా ఫ్యామిలీ వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసినందుకు, నా కో యాక్టర్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ సార్. సో ఆయన మీద మీ ప్రేమ కనిపించింది మాకు. లిటరలీ ఆయన కూడా కనిపిస్తుంది. మీ ఫింగర్ ప్రింట్స్ పడిపోయినాయి ఆయన హ్యాండ్ మీద, అంత గట్టిగా ప్రెస్ చేశారు మీరు లిటరలీ. సో నౌ ఐ రిక్వెస్ట్ మయూ టు స్పీక్. First of all, hello everyone. Thank you so much for coming and supporting us. వచ్చిన పెద్దోళ్ళందరికీ, తనికల భరణి గారికి, ఆకాష్ జగన్నాథ్ గారికి థ్యాంక్ యూ అన్న సో మచ్. సినిమా గురించి చెప్పడానికి తర్వాత ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అప్పుడు కొద్దిగా ఎక్కువ మాట్లాడచ్చు. ఇప్పుడు జస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పడమే. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. 2019 నుంచి ట్రావెల్ అవుతున్నా శ్రీకాంత్ సార్తో. గణేష్ కోహ్లీ సార్కు థ్యాంక్ యూ సో మచ్ సార్. దత్తా సార్కు థ్యాంక్ యూ సార్. అంతే, శ్రేయస్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఎవ్రీబడి. నేను యాక్చువల్గా ఒక వ్యక్తి గురించి మర్చిపోయినా, మా మ్యూజిక్ డైరెక్టర్. మీరు ఇప్పుడే ఏం చెప్పలేం, పాటలు విన్నాక మీరే చెప్తారు. ఆ పాటలే మీకు ఆయన కష్టం తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు గుర్తుండిపోయే సాంగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆ వేడుకలు మళ్ళీ జరుపుకుందాం మనం, సాంగ్ లాంచ్లు అన్నీ కూడా. అండ్ నా ఐ రిక్వెస్ట్ గణేష్ జీ, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. बराबर है, परफेक्ट है सर. अभी आपकी तरह मेरा भी हिंदी थोड़ा लड़खड़ा जाएगा, आप संभाल लीजिए. सबसे पहले तो मैं भरनी सर और आकाश सर को धन्यवाद देना चाहता हूँ कि वो इस इवेंट के लिए उन्होंने टाइम दिया. थैंक यू सर. फिल्म के बारे में तो श्रीकांत जी बताएंगे, उन्होंने डायरेक्शन किया है. उनके ऊपर, सबके ऊपर मैंने जो फेथ रखा है कि वो ठीक है, कुछ फिल्म मुझे भी अंदर में एक कलाकार है, उसकी वजह से मैंने एक फिल्म बनाई. लेकिन अभी उन्होंने मुझे भी सस्पेंस नहीं बताया कि इस स्टोरी का एंड क्या होने वाला है. उसके बारे में तो श्रीकांत जी बोलेंगे. लेकिन आप सबका धन्यवाद. आपको संभालना है. हम लोग पहली बार यहाँ पे आए हैं. बेसिकली हम लोग महाराष्ट्र हैं, लेकिन तेलुगु फिल्म पिछले 15 सालों से मैं देख रहा हूँ. और उसका जो तेलुगु फिल्म में फैमिली दिखाया जाता है, सबसे ज़्यादा मुझे पसंद है कि तेलुगु फिल्म में एक बड़ी फैमिली दिखाई जाती है, तो मुझे वो ज़्यादा इम्प्रेस करती है. इसकी वजह से शायद मैं बहुत सारे लोगों के साथ सोलापुर में भी तेलुगु लैंग्वेज बोलने वाले लोगों में रहता हूँ, तो मुझे अच्छा लगता है. मराठी जैसे मुझे अच्छा लगता है, वैसे ही तेलुगु लैंग्वेज मुझे अच्छी लगती है. समझ में आता नहीं वो बात अलग है, लेकिन मैं एक्सप्रेशन से समझ लेता हूँ कि क्या बात कर रहे हैं वो लोग, और फिर मैं मराठी में बात करता हूँ उनके साथ. तो थैंक यू सब ने, आपने साथ देना है, आपको संभाल लेना है. इसके आगे सब टीम को मैं बधाई देता हूँ कि आपका भी करियर आगे बढ़े. और श्रेयस मीडिया ने ये इवेंट किया, इसलिए उनका भी धन्यवाद देता हूँ, सब मीडिया का और आप सब लोगों का. थैंक यू वेरी मच. थैंक यू. अभी पता चला सर क्लाइमैक्स? अभी पता चला सर? अभी तक नहीं पता? प्रोड्यूसर को आप क्लाइमैक्स नहीं बताया? क्या बात हुई? इतना फेथ సో సార్, సీరియస్లీ ఇంత ట్రస్ట్ ఇంకా ఎవరికి దొరకదనమాట. నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ సాబ్, ఎడిటర్ సాబ్, శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ, ఇక్కడ అందరికి వచ్చినందుకు. విచ్చేసిన పెద్దలందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, ఎస్పెషలీ ఆకాష్ జగన్నాథ్ గారికి. అన్న ఒక్క కాల్లో మీరు మాకు ఇంటికి పిలిచి